హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనం రెండు ఇండెక్స్ల గురించి తెలుసుకుందాం. ఖచ్చితంగా ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి లీడ్స్ ఇండెక్స్, రెండవది వచ్చేసి మనకి మీకు కనిపిస్తున్నది ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అనేది. సో ఈ రెండు కూడా వెరీ రీసెంట్గా రిలీజ్ అయినాయి. రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇందులో మనకు అడిగేటి ఏంటి అంటే దాని యొక్క ఇండికేటర్స్, ఏ ఇండికేటర్స్ బేసిస్ పైన ఈ ఇండికేటర్స్ని మనకి మెజర్ చేస్తారు. అదొకటి. ఏ స్టేట్స్ టాప్లో ఉన్నాయైతే వెరీ పాపులర్ క్వశ్చన్. అది మిస్ అయిందనుకోండి, ఏ ఇండికేటర్స్ బేసిస్ పైన ఇవి తయారు చేస్తారని చెప్పేసి ఎగ్జామినేషన్లో మనకి అడుగుతూ ఉంటాడు. వీటి గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో తెలంగాణలో అయితే జీనియస్ ఆన్లైన్ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే అమరావతి ఆన్లైన్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ మంచిగా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. మనకి ఏ రాష్ట్రంలో అనేది ఎక్స్పోర్ట్స్కి రెడీగా ఉన్నాయి? ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో ఈ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని మనకి నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇది మూడవసారి రిలీజ్ చేయడం. ఈ ఇండెక్స్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు మనకి? సో నీతి ఆయోగ్ మనకి ఈ ఇండెక్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ 2022ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ ఏదైతే ఉందో దీన్ని ఏ పారామీటర్స్ బేసిస్ పైన తీసుకుంటారు అంటే ఆ రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి సో వాళ్ళకి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, వాళ్ళ పాలసీ ఎలా ఉంది, వాళ్ళ బిజినెస్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది, ఎక్స్పోర్ట్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది, ఆ రాష్ట్రం యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నిట్ల బేసిస్ పైన మనకి ఏం చేస్తారంటే మనకి ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరు రిలీజ్ చేస్తారు? నీతి ఆయోగ్. సో మరి ఈ ఇండెక్స్ని నాలుగిట్ల బేసిస్ పైన రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ పాలసీకి 20% ఆఫ్ ద వెయిటేజ్, అంటే ఆ రాష్ట్రంలో పాలసీ ఎలా ఉంది, ఆ స్టేట్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేయడానికి ఏం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఎలా తీసుకుంది చర్యలు, నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ పాలసీ ఎలా ఉంది, గుజరాత్ పాలసీ ఎలా ఉంది, మహారాష్ట్ర పాలసీ ఎలా ఉంది, వీటిని ప్రమోట్ చేయడానికి, ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి. రెండవది ఆ రాష్ట్రంలో బిజినెస్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది, దీనికి 40% ఆఫ్ ద వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 40% ఇలా డివైడ్ చేశారు. బిజినెస్ ఎన్విరాన్మెంట్కి 15%, ఎక్స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 10% అండ్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీకి 15%. ఓకే, మనకి ఇది కింది అవసరం లేదు. ఈ నాలుగు ఫస్ట్ మనకి ఈ వెయిటేజ్ సరిపోద్ది, కింది మనకి అర్థం చేసుకోవడానికి అంతే. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఎకోసిస్టమ్కి కనుక తీసుకుంటే 20% అండ్ 5% ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ట్రేడ్ సపోర్ట్కి, ఇలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి 5%. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్, ఆ రాష్ట్రం యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, దేనికి సంబంధించి, ఎక్స్పోర్ట్కి సంబంధించి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని తీసుకుంటే సో 10% గ్రోత్ అండ్ ఓరియంటేషన్ అండ్ ఇంకా 10% వచ్చేసి ఏంటిది ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్కి వెయిటేజ్ ఇచ్చారు. సరే సార్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఇది కాదు, ఎగ్జామినేషన్లో ఇది కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది అవసరం లేదు. ఇది జస్ట్ మనకు అవగాహన కోసం ఏమేమి ఎలా మెజర్ చేస్తున్నారండి. ఎగ్జామినేషన్లో ఈ 4 పాలసీకి 20%, బిజినెస్ ఎకోసిస్టమ్కి ఎంత హైయెస్ట్ వెయిటేజ్ ఉంది, ఎంత 40% ఆఫ్ ద వెయిటేజ్, అండ్ ఎక్స్పోర్ట్ ఎకోసిస్టమ్కి 20% అండ్ ఎక్స్పోర్ట్ యొక్క నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి ఏముంది మనకి 20% ఉంది. సో దీనికి 20% అండ్ దీనికి 20% అండ్ దీనికి 40% అండ్ దీనికి ఏంటిది 20% అనే వెయిటేజ్ అనేది ఉంది. ఇలా 4 వెయిటేజెస్ అనేటివి ఉన్నాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇలా తీసుకుంటే ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్కి ఇలా వెయిటేజెస్ అనేవి ఉన్నాయి. మరి ఏ రాష్ట్రం ఎలా ఉంది అన్నదానికి మరి ఎక్స్పోర్ట్స్ అనేవి అన్ని రాష్ట్రాల నుంచి ఒకే రకంగా ఉంటాయా? ఉండవు. ఎందుకంటే కోస్టల్ ఏరియాస్లో ఉన్నాయనుకోండి, పోర్ట్స్ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ కానీ హర్యానా కానీ ఏంటి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అనమాట. నీకు ఏం పోర్ట్ ఉందా? ఏం లేదు కదా, రైట్. సో అట్లా అనమాట మనకి. సో కాబట్టి ఈ ర్యాంకింగ్స్ ఇచ్చేటప్పుడు నీతి ఆయోగ్ ఏం చేసిందంటే వీటిని 4 కేటగిరీస్గా డివైడ్ చేసింది. గ్రూప్ ఏ స్టేట్స్ అనమాట. అన్ని కూడా కోస్టల్ ఏరియాస్ ఉన్నటువంటి స్టేట్లు. ఏవి? ఇవన్నీ కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్కి ఏమున్నాయి, ఇవన్నీ కూడా తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం. నెక్స్ట్ గ్రూప్ బీలో ఏంటి? ల్యాండ్ లాక్డ్, అంటే మొత్తం ల్యాండ్తో సరౌండ్ అయ్యి ఉన్నాయి, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. అస్సాం కానీ, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ. సో ఇన్ని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. ఇక గ్రూప్ సి వచ్చేసి హిమాలయన్ స్టేట్స్, హిమాలయ పర్వతాలు బార్డర్గా ఉన్నవి ఇవి, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్. ఇక గ్రూప్ డి వచ్చేసి స్మాల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, గోవా, ఢిల్లీ, లక్షద్వీప్. ఇలా 4 కేటగిరీస్గా డివైడ్ చేసింది. మీరు ఎగ్జామ్లో ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది, బట్ మీకు ఐడియా కోసం, మనకు ర్యాంకింగ్స్ ఇవ్వడానికి కోసం. ఎందుకంటే ఆ రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి ఈ బేసిస్ పైన డిపెండ్ అవుతాయి. ఎందుకంటే కోస్టల్ ఏరియా వాళ్ళకి జనరల్గా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది, జనరల్గా ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ వాళ్ళకి అంత అడ్వాంటేజ్ ఉండదు జనరల్గా దేన్ని ఎక్స్పోర్ట్స్ని చేసుకోవడానికి కోసం. అందుకని చెప్పేసి మనకి సో ఇలా ర్యాంకింగ్స్ ఇవ్వడానికి కోసం ఇలా 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, స్టేట్. ఓకే, ఇప్పుడు ర్యాంకింగ్స్ చూద్దాం. అసలు ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్ ఏంటిది అనేది మనం చూద్దాం. ఓవరాల్గా అన్ని రాష్ట్రాలను కలిపితే ఓవరాల్ ర్యాంకింగ్ తీసుకుంటే అది కోస్టల్ ఏరియాస్ అవ్వచ్చు, ల్యాండ్ లాక్డ్ అవ్వచ్చు, హిమాలయన్ స్టేట్స్ అవ్వచ్చు, నెక్స్ట్ స్మాల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అవ్వచ్చు, వీళ్ళందరినీ కలుపుకుంటే ఓవరాల్ ర్యాంకింగ్ అంటాం. సో ఓవరాల్ ర్యాంకింగ్లో మనకి ఎక్స్పోర్ట్స్ను ఎక్కువ మొత్తంలో ప్రమోట్ చేస్తున్నది తమిళనాడు అనేది మొదటి ర్యాంక్లో ఉంది.
ఏది భారతదేశంలో తమిళనాడు మొదటి ర్యాంక్లో ఉంది, దెన్ ఫాలోడ్ బై ఏంటిది మహారాష్ట్ర, దెన్ ఫాలోడ్ బై కర్ణాటక, దెన్ ఫాలోడ్ బై ద వాట్ గుజరాత్, దెన్ ఫాలోడ్ బై ద హర్యానా అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్. సో ఇది ఇక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది మనకి 8th ప్లేస్లో ఉంది ఆల్ ఇండియా లెవెల్లో ఆంధ్రప్రదేశ్. సో ఇది అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఈ 3 అడగవచ్చు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. సో ఇవి తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైనా ఇవి ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ర్యాంక్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సో 6, 7, 8. సో తెలంగాణ సో మనకి ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్ అండ్ ఫాలోడ్ బై ద ఆంధ్రప్రదేశ్ ర్యాంకులు ఉన్నాయి. కానీ జనరల్గా ఏమనుకుంటాం, మనకి ముంబై కానీ గుజరాత్ కానీ టాప్లో ఉన్నాయి అనుకుంటాం మనం ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో. ముంబై కానీ లేదంటే మహారాష్ట్ర కానీ లేదంటే గుజరాత్ కానీ మనం టాప్లో ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం జనరల్లీ. కానీ అవి లేవు. ఏది ఉంది మనకి తమిళనాడు ఎక్కువ మొత్తంలో, ఎందుకంటే తమిళనాడులో మనకి ట్యూటికోరిన్ పోర్టు ఉంది, తమిళనాడులో చెన్నై పోర్టు ఉంది, తమిళనాడులో ఎన్నూరు పోర్టు ఉంది, తమిళనాడులో రీసెంట్గా కడుతున్నటువంటి కోలోచెల్ పోర్టు ఉంది, రైట్, నాగపట్టినం పోర్టు ఉంది. ఇలా తమిళనాడులో చాలా పోర్ట్స్ ఉన్నాయి మనకి. సో కాబట్టి తమిళనాడు అనేది సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్గా ఎమర్జ్ అయిందని మనకి రిపోర్ట్ చెప్తుంది. తమిళనాడు, దెన్ ఫాలోడ్ బై ద మహారాష్ట్ర, ఆ తర్వాత కూడా గుజరాత్ లేదు, ఆ తర్వాత ఏముంది మనకి కర్ణాటక ఉంది, దెన్ ఫాలోడ్ బై ద వాట్ గుజరాత్ అనేటివి. ఇవి టాప్ 4 స్టేట్స్ అనమాట, ఇండియాలో టాప్ 4 స్టేట్. అన్ని రాష్ట్రాలు కలిపితే ఇది ఓవరాల్ ర్యాంకింగ్ అనమాట. సో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్. దేని బేసిస్ పైన ఇచ్చాము ఇదంతా కూడా? పాలసీ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క బిజినెస్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది, ఎక్స్పోర్ట్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది, ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్న బేసిస్ పైన ఇవ్వడం జరిగింది. 20 ప్లస్ 40 దేనికి బిజినెస్ ఎకోసిస్టమ్కి 40% ఆఫ్ ద వెయిటేజ్ తోటి మనం ఇండెక్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే రైట్. సో గుర్తుపెట్టుకోవాలి. సో ఇదే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, తమాకా. ఓకేనా? సో తమాకా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్. ఓకే రైట్. ఇదంతా కూడా ఓవరాల్ ర్యాంక్. ఆంధ్రప్రదేశ్ 8th అండ్ తెలంగాణ 6th. ఇప్పుడు లాస్ట్ కనుక తీసుకుంటే ఇవి లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ, ఇవి లాస్ట్కి ఏంటిది మనకి అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఇవి లాస్ట్లో ఉన్నాయి. పాపం వాళ్ళకి ఏం ఎక్స్పోర్ట్స్ ఉంటాయి చెప్పు. నెక్స్ట్ కోస్టల్ ఏరియాస్ని తీసుకున్నాం అనుకో, ఓన్లీ కోస్టల్ స్టేట్స్ని తీసుకుంటే మాత్రమే, ఓన్లీ కోస్టల్ రాష్ట్రాలను తీసుకుంటే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక సేమ్ అవే ఉన్నాయి, మళ్ళీ సేమ్. ఓకేనా? ఓవరాల్గా ఇండియాలో టాప్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కోస్టల్ ఏరియాస్లో కూడా ఏముంటాయి, అవే టాప్ ఉంటాయి కోస్టల్ స్టేట్స్ తీసుకుంటే. హిమాలయన్ స్టేట్స్ తీసుకున్నాం అనుకో, లేదంటే సో హిమాలయన్ స్టేట్స్ తీసుకుంటే మనకి ఉత్తరాఖండ్ ఫస్ట్లో ఉంది, ఫాలోడ్ బై ద వాట్ హిమాచల్ ప్రదేశ్. అంతా కొంత డెవలప్ అయిన ఇవే కదా హిమాలయన్ స్టేట్లు. ఇవైతే అన్ని కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే వేస్ట్ అయినాయి. సో హిమాలయన్ స్టేట్స్ కనుక తీసుకుంటే ఉత్తరాఖండ్ అండ్ ఫాలోడ్ బై ద వాట్ హిమాచల్ ప్రదేశ్ అనేది టాప్లో ఉన్నాయి. మనకి ల్యాండ్ లాక్డ్ తీసుకున్నాం అనుకో, ఇవి ఇంపార్టెంట్. మనకి ల్యాండ్ లాక్డ్ తీసుకుంటే మనకి హర్యానా, దెన్ ఫాలోడ్ బై తెలంగాణ, దెన్ ఫాలోడ్ బై ద వాట్ ఉత్తరప్రదేశ్ అనేది టాప్లో ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకి కంపల్సరీ ఇంపార్టెంట్ ఇవి. ల్యాండ్ లాక్డ్లో హర్యానా అండ్ దెన్ ఫాలోడ్ బై తెలంగాణ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్. సో మనకి ఇది ఎక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడ ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది. అట్లా ఇక్కడ అనమాట హైదరాబాద్. సో దట్ ఈస్ హర్యానా అండ్ దెన్ ఫాలోడ్ బై తెలంగాణ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ ఉత్తరప్రదేశ్. HTUP. సో రైట్స్, లేదంటే హ్యాట్సాప్ అని ఏదైనా గుర్తుపెట్టుకోండి. హ్యాట్సాప్ అంటావు కదా, ఎవరు మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి చెప్తుంటావు కదా, హ్యాట్సాప్ మామా అంటావా లేదా? సో అట్లనే ఇక్కడ హ్యాట్సాప్. సో దేనికి? సో హర్యానా ఫాలోడ్ బై తెలంగాణ దెన్ ఫాలోడ్ బై ద వాట్ ఉత్తరప్రదేశ్కి హ్యాట్సాప్. సో అది మనకి కోడ్ తెలంగాణ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ల్యాండ్ లాక్డ్ స్టేట్లలో ఇవి ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ చిన్న రాష్ట్రాలు తీసుకుంటే గోవా అండ్ జమ్మూ కాశ్మీర్ అండ్ ఢిల్లీ అనేది టాప్లో ఉన్నాయి. సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నా సార్ మీరు ఇండిగానే చెప్తున్నారంటే ఇవన్నీ అవసరం లేదమ్మా బుజ్జి బంగారాలు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలా, ఇది ఓవరాల్ ర్యాంకింగ్స్ గుర్తుపెట్టుకోవాలా. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ వాళ్ళు ల్యాండ్ లాక్డ్ స్టేట్ కాబట్టి ల్యాండ్ లాక్డ్ స్టేట్లను తీసుకుంటే ఏ ప్లేస్లో ఉంది, ఇది 2nd ప్లేస్లో ఉంది. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ తీసుకుంటే 2nd ప్లేస్లో ఉంది మనకి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఓన్లీ కోస్టల్ ఏరియాస్ తీసుకున్నాం అనుకో, ఓన్లీ కోస్టల్ స్టేట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏ ర్యాంక్లో ఉంది, 5th ర్యాంక్లో ఉంది. ఓవరాల్ ఇండియాలో ఏ ప్లేస్లో ఉంది, 8th ర్యాంక్లో ఉంది. కానీ ఓన్లీ కోస్టల్ స్టేట్స్ తీసుకుంటే 5th ర్యాంక్లో ఉంది. సో అలా కూడా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఇవ్వడానికి ఏముంటాయి, ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవరు నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి సో ఇది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకి అంటే ఏ రాష్ట్రాలు అనేటివి ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే టాప్ 5లో ఇవే ఉన్నాయి. చూడొచ్చు మనకి గుజరాత్, దెన్ మహారాష్ట్ర అండ్ తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, హర్యానా, వెస్ట్ బెంగాల్ అండ్ తెలంగాణ. ఈ అన్ని రాష్ట్రాలు కలిపితే ఇవి టాప్. ఈ 10 రాష్ట్రాలు దాదాపు 85% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అయ్యే రాష్ట్రాలలో దాదాపు 85% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అనేది ఈ రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. టాప్ 10 స్టేట్స్, టాప్ 10స్లలో ఆంధ్రప్రదేశ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ తెలంగాణ కూడా ఉంది. అంటే ఆల్మోస్ట్ అన్ని సౌత్ ఇండియన్ స్టేట్సే ఉన్నాయి. మనం చూడొచ్చు తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. సో మేజర్గా
మనమే. సో కాబట్టి గుజరాత్ ఉంది, మహారాష్ట్ర ఉంది. సో ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అనేటివి ఇక్కడ నుంచే వస్తున్నాయి. నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్స్ అనేది కనుక తీసుకుంటే మనకి భారతదేశంలో జామ్నగర్, మనకి గుజరాత్లో ఉన్నటువంటి జామ్నగర్ మీరు చూస్తే ఎక్కడ ఉంటే జామ్నగర్ అంటే గుజరాత్ కోస్ట్లో ఉంటుంది, ఇది జామ్నగర్. సో భారతదేశంలో ఇది గుజరాత్లో ఉన్నటువంటి జామ్నగర్. ఇండియాలో హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడి నుంచే జరుగుతున్నాయి. సో దాదాపు భారతదేశంలో జరిగే ఎక్స్పోర్ట్స్ మొత్తంలో 12% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అనేటివి మనకి ఓన్లీ జామ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచే జరుగుతున్నాయి. భారతదేశంలో హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ జామ్నగర్, దెన్ ఫాలోడ్ బై సూరత్ ఉంటుంది. సూరత్ తర్వాత ముంబై ఉంటుంది. కానీ మనకి ఎక్కువ మొత్తంలో భారతదేశంలో డిస్ట్రిక్ట్స్ కనుక తీసుకుంటే హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నటువంటి డిస్ట్రిక్ట్ ఏదంటే ఇది. సో టోటల్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ద వాట్ ఇండియా. సో దాదాపు 12% ఎక్స్పోర్ట్స్, భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్స్ అయ్యే 12% ఎక్స్పోర్ట్స్ అనేటివి ఈ ఒక్క జిల్లా నుంచే జరుగుతున్నాయి. ఇది జామ్నగర్, ఇది ద టాప్ 1 ర్యాంక్ అనమాట. దేనికి సంబంధించి విత్ రెస్పెక్ట్ టు ద వాట్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి టాప్ 1లో ఎవరున్నారు? గుజరాత్. సో గుజరాత్లోని ఏ డిస్ట్రిక్ట్? జామ్నగర్ అనేది ఇండియాలో 1వ నెంబర్లో ఉంది. ఎక్కువ మొత్తంలో ఇక్కడ నుంచి ఏంటి పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ అనేటివి అవుతున్నాయి. దెన్ ఫాలోడ్ బై గుజరాత్లోని సూరత్. సో ఇక్కడ నుంచి ఏంటిది ఎక్కువ మొత్తంలో డైమండ్ ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్ మహారాష్ట్రలోని ముంబై సబర్బన్, ఇక్కడ నుంచి కూడా డైమండ్ ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్ మహారాష్ట్రలోని ముంబై అండ్ ప్రీషియస్ మెటల్స్ కానీ, మహారాష్ట్రలోని పూణే, నెక్స్ట్ ఇంజనీరింగ్ గూడ్స్ కానీ, ఇవి ఎక్కువ మొత్తంలో టాప్లో ఉన్నటువంటి సిటీస్. ఇవి ఎక్కువ మొత్తంలో టాప్లో ఉన్నటువంటి మనకి డిస్ట్రిక్ట్స్ అన్నమాట. ఎక్కువ మొత్తంలో జామ్నగర్ కానీ, సో దెన్ ఫాలోడ్ బై ద సూరత్, దెన్ ముంబై సబర్బన్ అండ్ దెన్ ముంబై పూణే. ఎక్కువ మొత్తంలో భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నటువంటి సిటీస్ ఇవన్నీ కూడా. సో వాటి యొక్క సిటీస్ అన్నమాట. ఎక్కువ మొత్తంలో భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతున్నటువంటి సిటీస్లో ఇవి టాప్ ఉన్నాయి. సో 12% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఏది మనకు జామ్నగర్, ఫాలోడ్ బై సూరత్ డైమండ్స్ కదా. సో 4.5%, ముంబై సబర్బన్ ప్రీషియస్ మెటల్ 3.75, ముంబై 3.7 అండ్ పూణే 2.7 తోటి ఇలా టాప్లో ఉన్నాయి మనకి. సో ఇవన్నీ కూడా టాప్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ అన్నమాట విత్ రెస్పెక్ట్ టు ద వాట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఈ డిస్ట్రిక్ట్స్ అనేటివి ఏమున్నాయి? టాప్లో ఉన్నాయి అకార్డింగ్ టు ద వాట్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్డ్ బై ద నీతి ఆయోగ్ ఫర్ ద ఇయర్ 2022 ఇయర్కి సంబంధించి. ఇది ఈ సంవత్సరం అంటే 2023లో, ఈ సంవత్సరం అంటే ఇంకా అది ఓకే రైట్. సో ఇది దీనికి సంబంధించి ఓవరాల్గా టాప్ స్టేట్స్ ఏంటో కూడా మీకు అర్థమైంది కదా, టాప్ జిల్లాలు ఏమైందో కూడా అర్థమైంది. ఓకే, నెక్స్ట్ వెరీ రీసెంట్గా లీడ్స్ అనే ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద కామర్స్ వాళ్ళు మనకి లీడ్స్ అనే ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ మీన్ బై లీడ్స్? ఇక్కడ మీకు కనిపిస్తుంది లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ ద డిఫరెంట్ స్టేట్. లాజిస్టిక్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పోర్ట్. ఈ లాజిస్టిక్స్ అంటే ఏంటిది? ఒక గూడుని ప్రోడక్ట్ తయారైన దగ్గర నుంచి, ఏదైతే ప్రోడక్ట్ తయారైందో తయారైన నుంచి అది ఎక్కడికి మనకి మార్కెట్కి రీచ్ అయ్యి ఫైనల్గా మార్కెట్ నుంచి ఎక్కడికి రీచ్ అవ్వాలి? కన్జ్యూమర్కి రీచ్ అవ్వాలి. అలా కన్జ్యూమర్కి రీచ్ అయ్యే వరకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తంని మనం ఏమని చెప్పచ్చు? సింపుల్గా లాజిస్టిక్స్ అని చెప్పచ్చు. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏమంటాం మనం? లాజిస్టిక్స్ అని చెప్తుంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లాజిస్టిక్స్ అంటాం మనం. సో అలా ఏ రాష్ట్రంలో మనకి ఈ లాజిస్టిక్స్ అనేవి ఉన్నాయనేది లీడ్స్ 2023 అంటే లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ ద డిఫరెంట్ స్టేట్స్. ఈ ఇండెక్స్ని కూడా రిలీజ్ చేశారు. ఎవరు? మనకి పీయూష్ గోయల్ గారు రిలీజ్ చేయడం జరిగింది వెరీ రీసెంట్గా. సో మినిస్ట్రీ ఆఫ్ ద కామర్స్. మరి ఇది 2016 డిసెంబర్ రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎవరు ప్రిపేర్ చేస్తారు ఇండెక్స్ అంటే? వీళ్ళు ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ ద ప్రమోషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐ, మినిస్ట్రీ ఆఫ్ ద కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ద కామర్స్ అండ్ ఇండస్ట్రీస్లో ఇది ఒక చిన్న డిపార్ట్మెంట్ అనమాట. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎగ్జామ్లో ఇదైనా డైరెక్ట్ అడగవచ్చు, లేదంటే ఇదైనా అడగవచ్చు. ఈ లీడ్స్ ఇండెక్స్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ద కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఈ మినిస్ట్రీ ఆఫ్ ద కామర్స్ ఇండెక్స్లో ఏ డిపార్ట్మెంట్ ప్రిపేర్ చేస్తుంది? ఏది ప్రమోషన్ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ ద ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళు మనకి దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దేన్ని? ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆర్ లాజిస్టిక్స్ అక్రాస్ ద డిఫరెంట్ స్టేట్స్. సో దీంట్లో ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో, సో ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని మనకి 2018 నుంచి మనకి తయారు చేస్తూ ఉన్నారు అనమాట. వరల్డ్ బ్యాంక్ అనేది మనకి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఎవరు? వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ బేసిస్ పైనే మనం కూడా అవే గైడ్లైన్స్ని ఫాలో అవుతున్నాం. ఒకటి లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండవది లాజిస్టిక్స్ సర్వీసెస్ అండ్ ఆపరేటింగ్, అండ్ మూడోది వచ్చేసి రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్. వీటికి సంబంధించి లాజిస్టిక్స్కి సంబంధించి లాజిస్టిక్స్ అంటే ఏంటి? ఎయిర్పోర్ట్స్ కానీ, రోడ్స్ కానీ, రైల్వే ట్రాన్స్పోర్ట్ కానీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి మనకి? పెద్ద పెద్ద లాజిస్టిక్స్ పార్క్స్ కానీ, గోడౌన్స్ కానీ, వేర్ హౌసెస్ కానీ, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి మనకి? లాజిస్టిక్స్ కిందకి వస్తాయి మనకి. ఓకే రైట్. కాబట్టి లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, నెక్స్ట్ ఏంటి మనకి లాజిస్టిక్స్ ఆపరేటింగ్ కానీ, అండ్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్, ఈ 3 పారామీటర్స్ని తీసుకొని మనకి లీడ్స్ ఇండెక్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది.
ఓకే. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇవి అనమాట మనకి. సో 3 పిల్లర్స్. ఒకటి ఏంటిది లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెకండ్ పిల్లర్ ఏంటిది లాజిస్టిక్స్ సర్వీసెస్, థర్డ్ పిల్లర్ వచ్చేసి ఆపరేటింగ్ అండ్ ద రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ అనే ఈ 3 పిల్లర్స్ని తీసుకోవడం జరిగింది. ఈ 3 పిల్లర్స్లో ఇవన్నీ తీసుకుంటారు. సపోజ్ మీకు అర్థం అవడానికి కోసం మీరు ఎగ్జామినేషన్లో ఈ 3 గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకే, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్లో. కానీ ఇదంతా అవసరం లేదు, అంత ఏంటిది మనకు అర్థం చేసుకోవడానికి కోసం. ఇప్పుడు లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నాడు, దీంట్లో ఏం తీసుకుంటున్నాడు రోడ్లు కానీ, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కానీ, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వేర్ హౌసింగ్ కానీ, టెర్మినల్స్ కానీ, ప్యాకేజింగ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ తీసుకుంటారు అనమాట వాళ్ళు. ఓకే, నెక్స్ట్ లాజిస్టిక్స్ సర్వీసెస్ కనుక తీసుకుంటే ఇగో ట్రాన్స్పోర్టేషన్ కానీ, టైమ్ లైన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, స్కిల్డ్ మ్యాన్ పవర్ కానీ, ట్రాకింగ్ కానీ, ఒక వస్తువు ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని ట్రాక్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి లేవా, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా దేనికి లాజిస్టిక్స్ సర్వీసెస్కి సంబంధించి తీసుకుంటారు మనకి. ఓకేనా. నెక్స్ట్ కనుక తీసుకుంటారు క్రియేటింగ్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ కానీ తీసుకుంటే స్టేట్స్ ఇచ్చే ఫెసిలిటీస్ కానీ, సో ఎంట్రీ ఫ్రమ్ ద వేరే రాష్ట్రాల నుంచి ఎంట్రీ అవ్వడానికి ఈజీగా ఉందా లేదా, నెక్స్ట్ వేర్ హౌసింగ్ అప్రూవల్స్ కానీ, గ్రీవాన్స్ రిడ్రెసల్ కానీ ఎలా ఉన్నాయి, ఇవన్నిట్లోనే తీసుకుంటారు అనమాట. ఇవన్నిట్లో 3 హెడ్డింగ్స్లలో చదవచ్చు మనం. ఫస్ట్ హెడ్డింగ్ ఏంటిది లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ సెకండ్ హెడ్డింగ్ కనుక తీసుకుంటే మనకి ఏముంది లాజిస్టిక్స్ సర్వీసెస్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ ద లాజిస్టిక్స్ సర్వీసెస్. అండ్ ఇది ఫస్ట్ ఏంటిది లాజిస్టిక్స్ సంబంధించిన ఏంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండోది లాజిస్టిక్స్ సంబంధించినటువంటి ఏంటిది సర్వీసెస్, మూడోది లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ యొక్క రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది. సో ఈ 3 పారామీటర్స్ పైన మనకి ఇండెక్స్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో దీంట్లో కూడా మళ్ళీ సేమ్ మనకి స్టేట్స్ని క్లాసిఫై చేయడం జరిగింది. ఏ విధంగా కోస్టల్ స్టేట్స్ సపరేట్, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ ద యూనియన్ టెరిటరీ అనేది సపరేట్గా క్లాసిఫై చేసి ఎవరి ఇండెక్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది మనకి. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి వాళ్ళకి ఏముంటే అడ్వాంటేజెస్ ఉంటాయి, అందరినీ సేమ్ కంపేర్ చేయలేము కదా, వన్ సైజ్ విల్ నాట్ ఫిట్ ఫర్ ఆల్. సో కాబట్టి ఏ స్టేట్కి ఆ స్టేట్ అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎందుకంటే కోస్టల్ స్టేట్స్కి వేరే అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్కి వేరే అడ్వాంటేజెస్ అనేటివి ఉంటాయి మనకి. సో ఆ పారామీటర్స్ పైన మనకి ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా తీసుకుంటే మనకి లీడ్స్ ఇండెక్స్ కనుక 2023 తీసుకుంటే మనకి సో ఇలా 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం కదా మనం. ఇవి కోస్టల్ స్టేట్స్, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది మనకి యూనియన్ టెరిటరీస్. ఇలా 4 ఉన్నాయి మనకి, రైట్. సో దీంట్లో కనుక తీసుకుంటే నెక్స్ట్ ఇక్కడ కోస్టల్ స్టేట్స్లో మళ్ళీ ఇక్కడ 3 కేటగిరీస్. ఓకే, అచీవర్స్ కేటగిరీ అండ్ ఫాస్ట్ మూవర్స్ కేటగిరీ, నెక్స్ట్ ఏంటిది ఆస్పైర్స్ కేటగిరీ. అంటే వీడు పాస్ మార్కులు వచ్చిన వాడు అండ్ వీడు జస్ట్ ఎబో యావరేజ్, వీడు డిస్టింక్షన్ అనమాట. ఓకేనా, అలా 3 కేటగిరీగా తీసుకొచ్చి ఆస్పైర్ అంటే లో పర్ఫార్మెన్స్, ఫాస్ట్ మూవర్స్ అంటే ఓకే ఇంకా ఫ్యూచర్లో డెవలప్ అవుతాడని, అచీవర్స్ అంటే ఆల్రెడీ మనం ఇచ్చిన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంతా కూడా మోర్ దాన్ 75 మార్క్స్ వచ్చినాడు అనమాట వాళ్ళంతా కూడా. అచీవర్స్ అంటే అలా. సో ఇప్పుడు అచీవర్ స్టేట్స్, కోస్టల్ స్టేట్స్, ల్యాండ్ లాక్డ్ ఇలా ఉన్నాయి. దీంట్లో ఏమి ఇచ్చారంటే ర్యాంకింగ్స్ ఇవ్వలేదు మనకి. ర్యాంకింగ్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఇలా కేటగిరీస్ వైజ్ ఇచ్చేయడం జరిగింది. కోస్టల్ కేటగిరీ లోపల అచీవర్ స్టేట్స్ తీసుకుంటే ఏం పెట్టారు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు ఆర్ ద వాట్ అచీవర్ స్టేట్స్ అన్నారు. ఇది కేరళ అండ్ మహారాష్ట్ర దేంట్లోనే ఫాస్ట్ మూవింగ్ కేటగిరీలో ఉన్నాయి. గోవా, ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఆస్పైరింగ్ కేటగిరీలో ఉన్నాయి, వెనకబడిపోయినాయి. అయితే ఎగ్జామ్లో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ కేటగిరీ ఎలిమినేటెడ్, మనకు అవసరం లేదు. ఓకే, మనకి ఫస్ట్ అచీవర్స్ ఎవరున్నారన్నది పాయింట్ మనకి. సో కోస్టల్ స్టేట్లలో ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఎస్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంపార్టెంట్. సో ఆంధ్రప్రదేశ్ ఈస్ దేర్ అండర్ ద అచీవర్స్ కేటగిరీ. సో దెన్ ఫాలోడ్ బై గుజరాత్, కర్ణాటక, తమిళనాడు అచీవర్స్ కేటగిరీ. నెక్స్ట్ ల్యాండ్ లాక్డ్ కేటగిరీ. సో ల్యాండ్ లాక్డ్ కేటగిరీలో హర్యానా, పంజాబ్, నెక్స్ట్ తెలంగాణ ఉందా లేదా, ఉంది డెఫినెట్లీ. తెలంగాణ ఏ కేటగిరీలో ఉంది, అచీవర్స్ కేటగిరీలో ఉంది. ఇందులో క్వశ్చన్ రివర్స్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కమ్స్ అండర్ విచ్ కేటగిరీ, అచీవర్సా, ఫాస్ట్ మూవర్సా, ఆస్పైరింగ్ కేటగిరీలో ఉందా అని క్వశ్చన్ అడుగుతాడు, రివర్స్లో ఉంటుంది మనకి. సో కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ వాట్ అచీవర్స్ కేటగిరీ అండ్ తెలంగాణ కూడా దేంట్లో ఉంది మనకి అచీవర్స్ కేటగిరీలోనే ఉంది తెలంగాణ కూడా. సో కాబట్టి హర్యానా అండ్ నెక్స్ట్ ఏంటి పంజాబ్ అండ్ నెక్స్ట్ ఏంటి తెలంగాణ అండ్ ఉత్తరప్రదేశ్ అంటే దేంట్లో ఉన్నాయి అచీవర్స్ కేటగిరీలో ఉన్నాయి. ఇక నార్త్ ఈస్టర్న్ స్టేట్ తీసుకుంటే అస్సాం, సిక్కిం, త్రిపుర ఉన్నాయి. సో నెక్స్ట్ AST లాగా, ఆస్థా లాగా. అండ్ యూనియన్ టెరిటరీ తీసుకుంటే చండీగఢ్, ఢిల్లీ అనేది ఏమున్నాయి మనకి. సో ఇవి ఉన్నాయి మనకి, ఈ కేటగిరీలలో ఉన్నాయి. సో మనకి ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా మిగతా ఎలిమినేట్ చేసేయచ్చు. సో కాబట్టి కోస్టల్ ఏరియాస్ లోపల తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా ల్యాండ్ లాక్డ్ స్టేట్లలో ఏంటిది సో అచీవర్ కేటగిరీలలో ఉన్నాయి. సో హర్యానా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ అచీవర్స్ కేటగిరీ. కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇది పక్కకు గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణ వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ 4 ఇవి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ అండ్ కర్ణాటక, తమిళనాడు. అండ్ తెలంగాణ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి ఏంటిది హర్యానా, పంజాబ్ అండ్ తెలంగాణ, ఉత్తరప్రదేశ్ అనేది దేంట్లో ఉన్నాయి మనకి ల్యాండ్ లాక్డ్ కేటగిరీ లోపల అచీవర్స్ ఫియట్ని సాధించడం జరిగింది. ఓకేనా, లీడ్స్ 2023 పర్ఫార్మెన్స్ స్నాప్షాట్. ఓకే, సో ఈ రిపోర్ట్ అనేది వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా మన ఇండియాలో ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు,
డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ విచ్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు ఈ ఇండెక్స్ని. ఓకేనా? సో వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు ఈ ఇండెక్స్ని. సో ఏ బేసిస్ పైన 3 పిల్లర్స్, లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి లాజిస్టిక్స్ సర్వీసెస్ అండ్ ఆపరేటింగ్ అండ్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్, ఈ 3 పిల్లర్స్ బేసిస్ పైన మనకు ప్రిపేర్ చేస్తున్నారు. అచీవర్స్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ఉంది, సేమ్ అచీవర్స్ కేటగిరీలో తెలంగాణ కూడా ఉంది. దేంట్లో సో మనకి కోస్టల్ స్టేట్స్ అండ్ ల్యాండ్ లాక్డ్ కేటగిరీలలో ఉన్నాయి. సో కాబట్టి సో ఇవి మనకి ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఇది మనకి ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ యాజ్ వెల్ యాజ్ ఏంటిది మనకి సో ఇది ఏంటిది లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ ద స్టేట్స్ ఆర్ అదర్వై లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఇది వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మనం కూడా లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ ద స్టేట్స్ లీడ్స్ అనే పేరుతోటి మనం కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు ఇది లీడ్స్ ఇండెక్స్ అనేది, ఇయర్ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడానికి ఏమన్నా ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. చిన్న వీడియోనే కాబట్టి జాగ్రత్తగా వినండి, డైరెక్ట్గా రాసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.